ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆగ్నేయ ఇల్లు గురించే చెప్తున్నాం. ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాం. ఈ ఆగ్నేయ ఇల్లు అనేటువంటిది ఎవరి పేరుతో నచ్చుతుందో నా ఈ యొక్క వీడియోలన్నీ చూడండి. ఏ అక్షరం ప్రకారం ఆగ్నేయం వాళ్ళకి నచ్చుతుంది అంటే ఈ ఆగ్నేయ ఇల్లు అనేటువంటిది కావర్గు వారికి మంచిది. ఈ కావర్గు అంటే కావర్గు ఎవరు? కాళేశ్వరరావు ఒత్తు ఖాదర భాష అంటే కావర్గు అంటే కా ఖా గా గా ఈ కావర్గు కాక గా గా జ్ఞ ఇది కావర్గు. ఈ కావర్గు వారికి ఆగ్నేయ ఇల్లు మంచిది. అది ఇంకేమైనా ఈ ఐల్లేనా ఇంకేమైనా మంచిది కదా చెప్తా. ఈ గాతో గా అనాక్షరత గణేషు, తర్వాత గా గుణింతు కూడా వస్తుంది. కా అంటే కావర్గు అనగానే దీర్ఘం కా గుడి కొమ్మ ఆ పేరుతో మొత్తం కా గుణింతు అంతతో ఏ పేర్లైనా కా అక్షరం మొదట రావాలి. కా అక్షరం అనేటువంటిది కా గుణింతం, ఒత్తు కా గుణింతం, గా గుణింతం, గా ఒత్తుగా. అదే జ్ఞ అంటే జ్ఞ పేరుతో రాదు పేరు ఉండదు కాబట్టి జ్ఞానేశ్వర్. జ్ఞ అనే మొదటి అక్షరంతో పేర్లు ఉండవు కాబట్టి నా అనే అక్షరంతో పేర్లు ప్రారంభమైన వాళ్ళకి ఈ కావర్గు వారికి ఆగ్నేయపుల్లు మంచిది. ఈ ఆగ్నేయాన్ని సమంగా చేసుకోవాలి. ఈ హెచ్చు తగ్గుల విధంగా ఉండకూడదు. అదేవిధంగా ఈ కావర్గు వారికి ఏ ఇల్లు మంచిదంటే ఇప్పుడు ఆగ్నేయ ఇల్లు స్థలము వరకే అంటే తూర్పు రోడ్డు దక్షిణపు రోడ్డు ఉండి ఆగ్నేయ ఇల్లు ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. అదేవిధంగా ఈ కావర్గు వారికి చూడండి ఆగ్నేయం మంచిది. కావర్గు వారికి ఈ ఆగ్నేయం వల్ల మంచిది. ఈ పశ్చిమం కూడా మంచిది. కావర్గు వారికి ఈ పశ్చిమ ఇల్లు కూడా పశ్చిమ స్థలం కూడా మంచిది. ఆగ్నేయ స్థలం మంచిది, పశ్చిమ స్థలం మంచిది. అదేవిధంగా ఈశాన్య స్థలం అంటే కావర్గుకి ఆగ్నేయము ఈశాన్యము ఆ గ్రామాన్ని కానీ ఆ స్థలంలో కానీ ఆగ్నేయము పశ్చిమము వెస్ట్ ఈ విధంగా ఈశాన్యం ఈ మూడు భాగాలు కావర్గ వారికి ఇంటి నిర్మాణం మంచిది. అదే నిర్మాణం మంచిదే కానీ ప్లాన్ అనేటువంటిది కరెక్ట్గా చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏది పెరగకూడదు కొద్దిగా తప్ప. దాన్ని మన ఈ విధంగా దిక్సూచ దారంతో మెరైన దారం పెట్టుకొని అన్ని పొలను సమంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆగ్నేయము పశ్చిమము ఈశాన్యము మంచిది అని చెప్పాను. అయితే ఆగ్నేయంలో కావర్గు గారు ఇల్లు నిర్మాణం చేసుకుంటే శుభము. అదేవిధంగా పశ్చిమంలో కానీ ఇంటి నిర్మాణం చేసుకుంటే కావర్గు వారికి భాగ్యం కలుగును. అదేవిధంగా కావర్గు గారికి ఆగ్నేయ స్వస్థానం ఒకను. ఈశాన్య స్వస్థానం అనేటువంటిది ఇది మాతృభాగం, తర్వాత పరస్థానాలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకుని పశ్చిమ భాగంలో ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకి భాగ్యం కలుగును. ఈశాన్యంలో ఇల్లు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి సుఖము కలుగును, సుఖము లాభమును. ఈశాన్యంలో సుఖము లాభము, ఆగ్నేయంలో శుభము, పశ్చిమంలో భాగ్యము. ఈ విధంగా కావర్గు వారికి ఈ మూడు దిక్కులు మంచిది. ఈ మూడు దిక్కులను బట్టి ఇంకా తర్వాత మామూలు ద్వారాలు ఎట్టుండాలి, మామూలు దిశలు ఎట్టుండాలి, ద్వారాలు అవన్నీ తర్వాత విషయం. ఈ మూడు భాగాలు అనేటువంటిది ఆగ్నేయం స్వస్థానము, పశ్చిమము, ఈశాన్యము వారి ఇంటి నిర్మాణం మంచిది. ఇప్పుడు మీకేం చెప్పాను? తూర్పు ఆగ్నేయం పెరిగితే మంచిది కాదు. ఏమి నష్టము? స్త్రీ ఆరోగ్య సమస్యలు, అల్లుళ్ళతో సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఈ విధంగా పైకి ఈశాన్యం ఈ పైకి భాగం పెరిగితే సంతాన ప్రాప్తి తక్కువ, ఒకవేళ ఉన్న సంతానం ఉన్నప్పటికీ లేదు వారసత్వం తెచ్చుకున్నప్పటికీ వారసుడికి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం తగ్గిన ఇప్పుడు పెరిగిన ఇందాక చెప్పాను. దక్షిణ ఆగ్నేయం తగ్గిన ఇదే ఉంది. అంటే ఈ స్థలం అనేటువంటిది భాగం అంతా ఏం పెరగల, ఈ స్థలం అంతా ఒకటే. ఇది ఈ ఇంటిలో అనుకుందాం.
అంతే కదా. ఈ విధంగా చూడండి, వస్తుండగా ఈ విధంగా రేఖ పైకి పోవాలి. ఇప్పుడు ఏమైంది, ఈ మూల దక్షిణ ఆగ్నేయం తగ్గింది. ఇదేమో ఒకటే, ఇదేమో మామూలే, కొద్దిగా తగ్గింది. ఈ మూల అనేటువంటిది ఎవరికైతే దక్షిణాగ్నేయంలో తగ్గుతుందో, దక్షిణాగ్నేయం తగ్గడం వల్ల దురలవాట్లకు లోనవును. ఆ కుటుంబంలోని వాళ్ళు దురలవాట్లకి లోనవును. అంటే ఆ యజమాని యొక్క సంతతి దురలవాట్లతో ప్రమాదాలు కొని తెచ్చుకుందరు. ఈ విధంగా ఆగ్నేయం తగ్గితే ఈ ఆగ్నేయం ఇంటికి ఆ సంతానము దురలవాట్లకి అలవాటు పడును, సమస్యలు కొని తెచ్చుకుందరు. అదేవిధంగా ఆగ్నేయ దక్షిణము, ఆగ్నేయ తూర్పు పెరుగుట. ఆగ్నేయ దక్షిణం కానీ ఆగ్నేయ తూర్పు పెరుగుట వల్ల, అంటే ఒక ఇల్లు ఇప్పుడు ఏమైంది, ఆగ్నేయ తూర్పు పెరిగింది. ఇదేమైంది, దక్షిణాగ్నేయం పెరిగింది. ఇది తూర్పు ఆగ్నేయం పెరిగింది, ఇది దక్షిణాగ్నేయం పెరిగింది. తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ రెండు కానీ పెరిగితే ఏదో ఒక నష్టం కలుగుతూనే ఉండును. తూర్పు ఆగ్నేయం పెరిగినా దక్షిణాగ్నేయం పెరిగినా ఆ ఇంటికి, ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక నష్టం కలుగును. అదేవిధంగా ఆగ్నేయం అనేది ఈశాన్యము వాయువు కన్నా ఎత్తు. ఆగ్నేయం అనేటువంటిది ఈశాన్యము వాయువు కన్నా ఎత్తుగా ఉండాలి. ఈ ఆగ్నేయం అనేటువంటిది ఈ ఈశాన్య భాగము, ఈ యొక్క వాయువు భాగము, ఈ భాగానికి ఇది ఎత్తులో ఉండాలి. ఆగ్నేయపు ఇంటికి మాత్రమే. ఆగ్నేయపు ఇంటికి ఈశాన్య భాగానికి వాయువు భాగానికి ఈ వాయువు భాగం ఇదండి. ఈ రెండు భాగాలు అంటే ఈశాన్యము వాయువు భాగానికి ఈ ఆగ్నేయము ఎత్తులో ఉండాలి. అదేవిధంగా నైరుతి కన్నా పల్లంగా ఉండాలి. ఈ ఈశాన్యము ఈ యొక్క వాయువు మూల కన్నా ఈ ఆగ్నేయ మూల ఎత్తు ఉండాలి. ఈ నైరుతి కన్నా కొంచెం తక్కువ ఉండాలి. అంటే నైరుతి అన్నిటికన్నా కొద్దిగా ఎక్కుతుండాలి. నైరుతి కన్నా పల్లంగా ఆగ్నేయ మూల ఉండాలి, ఈశాన్య వాయువు కన్నా ఎత్తు ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు నిర్మాణం చేసుకుంటే మంచిది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం వీధిపోటు వల్ల, ఇప్పుడు తూర్పు ఆగ్నేయం వీధిపోటు అంటే ఏదమ్మా, ఈ విధంగా ఇల్లు ఉంది. ఇప్పుడు రోడ్డు ఇలా వస్తుంది, అంతే కదా. ఏమొచ్చింది, రోడ్డు నేరుగా వచ్చి ఆగ్నేయం. ఇది తూర్పు ఆగ్నేయ వీధిపోటు. తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఏ ఇంటికైతే ఉంటుందో ఈ విధంగా ఇది రోడ్డు ఇలా వస్తుంది, ఇక్కడ కొంచెం పెరిగింది. ఈ తూర్పు ఆగ్నేయ వీధిపోటు అనేది మీరు ఏ ఇంటికైతే ఉంటుందో, దక్షిణ నైరుతి పెరిగిన, అంటే తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉండి దక్షిణ నైరుతి అంటే ఇది చూడండి, దక్షిణ నైరుతి పెరిగి ఈ పక్క నైరుతి కొంచెం దక్షిణ నైరుతి ఇటు దక్షిణ పక్క ఈ పక్క పెరిగి ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఉండి విధంగా రోడ్డు మొత్తం ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఉండి అలాంటి ఇంట్లో ఉండేవారి సంతతికి దురలవాట్లు ఉండను. అలా ఇంట్లో ఉండే సంతతి వారికి దురలవాట్లు ఉండను. అదేవిధంగా తూర్పు ఆగ్నేయ వీధిపోటు, అదేవిధంగా తూర్పు ఆగ్నేయ వీధిపోటు వల్ల ఈ రోడ్డు ఉండదు. ఇది ఉందండి, ఈ నైరుతి మామూలుగానే ఉంటుంది. ఈ నైరుతి మామూలుగానే ఉండి
తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉన్నవారికి అంటే ఇక్కడ ఈ రెండు దక్షిణ నైరుతి పెరిగి తూర్పు ఆగ్నేయులు వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో సంతతికి దురలవాట్లు అని చెప్పాను. అలా కాకుండా ఈ విధంగా ఈ విధంగా సక్రమంగా ఉంటే ఈ వీధిపోటు మాత్రమే ఉంటే ఆ ఇంట్లో యజమానురాలకి సమస్యలు కలుగును. కాబట్టి ఈ విధంగా ఓన్లీ తూర్పు ఆగ్నేయులు వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో ఉన్న యజమానురాలకి సమస్యలు వచ్చును. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.